హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో మనం పైపింగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా పైపింగ్ అనేది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే అర్జెంటుగా బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు మనకి త్వరగా బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. అయితే థ్రెడ్ పైపింగ్ చాలామందికి థ్రెడ్ పెట్టినా కూడా లూజ్గా వస్తుందన్నమాట. అలా లూజ్గా లేకుండా థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు క్రాస్గా ఉండే పీసే తీసుకోవాలి. క్లాత్ అయితే ఆ పాటూరి పట్టు, అలాగే మనకి సిల్క్ లైనింగు ఏదైనా సరే గట్టిగా ఉండే క్లాత్ అనమాట. గట్టిగా ఉండేది. అలాగే మనం థ్రెడ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం కలరు థ్రెడ్ పెట్టినప్పుడు థ్రెడ్ కలర్ అనేది బయటికి కనిపించకుండా ఉండేటట్లు మనం క్లాత్ అయితే తీసుకోవాలి. అలాగే మనకి థ్రెడ్ అనేది గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కుడతాం కాబట్టి ఆ కుట్టు అనేది పిగిలిపోకుండా ఉండే క్లాత్ అయితే వాడుకోవాలి. అప్పుడు అంటే క్లాత్ అనేది కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు సిల్క్ లైనింగ్ అనమాట. ఇది మనం డ్రెస్సులకి వేస్తూ ఉంటాం కదా, అది సిల్క్ లైనింగు. ఇట్లా క్రాస్గా మనకి 1.5 ఇంచుల వెడల్పుతో ఉండేటట్టు కట్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. లూజు ఎందుకు వస్తుందో చూపిస్తాను. ఇలా 1.5 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని ఇలా ఎన్ని ముక్కలు అయితే ఉంటాయో అన్నీ స్ట్రైట్గా కూడా జాయింట్ వేసేసుకోవచ్చు. మనకి క్రాస్గా కట్ చేసాం కదా, మనం ఈ జాయింట్ కూడా క్రాస్గానే వేయాలని అనుకోవద్దు. మీరు స్ట్రైట్గా అయినా కూడా జాయింట్ వేసేసుకోవచ్చు. అయితే నేను దీనికోసం సింగిల్ పాదం అయితే వాడుతున్నాను. ఇది లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 పాదాలు అయితే ఉంటాయి. నేను లెఫ్ట్ సైడ్ పాదం పెడుతున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ పాదం ఇట్లా మిషన్కి బిగించేసుకొని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ పీస్ అనేది ఇప్పుడు మనం ఇది చాలా సన్నగా ఉంటుంది అన్నమాట. చిన్న సైజు లాస్ట్ నెంబర్ అనమాట. ఇక ఇదే చిన్న సైజు అంటే లావు తక్కువగా ఉంటుంది. లావు తక్కువగా ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా అయితే ఒక ముడి వేసుకోండి. చాలామంది థ్రెడ్ పెట్టి కుట్టు వేసినా కూడా థ్రెడ్ లేనట్టుగా లావుగా థ్రెడ్ పైపింగ్ అయితే కనిపిస్తుంది, నీట్గా రావట్లేదు. రాని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదు. ఫస్ట్ ఇలా స్టార్టింగ్లో ఒక ముడి వేసుకోండి. ముడి వేసుకొని సింగిల్ పాదం పెట్టాం కదా మిషన్కి, దాని పక్కనే కుట్టుపడేటట్టు ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ 1.5 ఇంచుల వెడల్పుతో కట్ చేసాం కదా మనం ఈ క్లాత్ అనేది, ఒక సైడ్ మాత్రమే ఇట్లా 1/4 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. మనం 1/4 ఇంచ్ అనేది ఆ థ్రెడ్ పైకి ఫోల్డింగ్ చేస్తే అప్పుడు థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోయిద్ది. ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి మనకి ముడతలు అనేవి వస్తాయి. ముడతలు రాకుండా ఉండాలని అంటే మనం ఇట్లా టైట్గా కుట్టేసుకోవాలి. మనం ఎంత టైట్గా కుట్టినా కూడా ఒక్కొక్కసారి అనేది లూజ్ వస్తూ ఉంటుంది. లూజ్ రాకుండా ఉండాలంటే వీడియో చివరి వరకు ఎలా లూజ్ అనేది ఎలా వచ్చిందో చూపించాను. ఆ లూజ్ వచ్చిందని మనం ఎలా సరి చేసుకోవాలో కూడా చూడండి. ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు థ్రెడ్ అయితే కట్ చేయవాకండి. మామూలు మిషన్లో దారం అయితే కట్ చేయండి, పైపింగ్ థ్రెడ్ అయితే కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఇలా మనం ఒకవైపున ముడి వేసిన కళ్ళ నుంచి రండి. ఫస్ట్ స్టార్టింగ్లో ముడి వేసాం కదా, ఆ ముడి దగ్గర పట్టుకొని ఇట్లా క్లాత్ని అయితే లాగండి. క్లాత్ని లాగినప్పుడు ఎక్స్ట్రా ఉన్నదనేది మనకి లాస్ట్కి వచ్చేసిద్ది. అలా లాస్ట్కి వెళ్ళిపోయినప్పుడు చూడండి మనకి ఒక 5-6 ఇంచులు మాత్రం ఎక్స్ట్రా వచ్చింది. ఇలా కనుక మీరు లాగి కుట్టినడితే లూజ్ రాకుండా ఉండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.